కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీలో తెలంగాణ నుంచి 12 అంశాలను చర్చించాలని ప్రతిపాదించామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బత్యా. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో ఇవాళ కేవలం అజెండాపైనే చర్చించామన్నారాయన. తెలంగాణకు సంబంధించి అజెండాలో ఉండాల్సిన అంశాలపై డిస్కషన్ జరిగిందన్నారు. ఇదే సమయంలో పోలవరం, నల్లమల సాగర్ను అజెండాలో పెట్టొద్దని వెల్లడించామన్నారు రాహుల్ బత్యా. 2 గంటల పాటు జరిగిన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదు. తదుపరి సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అజెండాపై చర్చ జరగనుంది. తదుపరి భేటీ ఎప్పుడు ఉంటుందన్న దానిపై కేంద్ర జల సంఘం ఓ నిర్ణయం తీసుకోనుంది. చర్చించలేదు. నేను మీకు పొద్దున్న చెప్పినట్టు అజెండా సెట్ చేయడానికి ఫస్ట్ మీటింగ్ అయింది. సో ఆంధ్ర నుంచి వాళ్ళ ఇష్యూస్, తెలంగాణ నుంచి మన ఇష్యూస్ సిడబ్ల్యూసికి ప్రజెంట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో ఒక్కొక్క అంశం మీద డిస్కషన్ నడుస్తుంది. గోదావరి రివర్ వాటర్స్, కృష్ణా రివర్ వాటర్స్, సెపరేట్ ప్రాజెక్ట్స్ డిస్ప్యూట్ ఉంది. అది అజెండాలో తేవద్దని చెప్పాము. ఎందుకు సార్? ముందు నుంచి ఆ డిస్ప్యూట్ వల్లనే ఈ కమిటీ వేశారు కదా? అసలు లేదు, కాదు. ఇంటర్స్టేట్ ఇష్యూస్ పోలవరం, నల్లమల్ల సాగర్ కాకుండా మిగతావన్నీ పెట్టారా? అంటే మన సైడ్ నుంచి అది కూడా పెడతాము అజెండాలో. పోలవరం, నల్లమల సాగర్ అజెండాలో ఉండొద్దు అన్నది తెలంగాణ వాదన. మనం ఫస్ట్ అన్నాం కదా, ఒక లెటర్ రాసాము. బట్ వాళ్ళు పెట్టచ్చు. వద్దన్నప్పుడు మరి మీరు ఎందుకు వచ్చారని ఇంట్రెస్టెడ్ ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు వచ్చారు? ఇంట్రెస్ట్ లేదు కదా. కృష్ణా డెల్టాలో ఉన్న ఇష్యూస్, గోదావరి డెల్టాలో ఉన్నాయి. లేకపోవడం కాదు. సార్, ఈ టోటల్ అలొకేషన్స్ మీద డిస్కషన్ జరుగుతుందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? అది ట్రిబ్యునల్లో ఉంది, కృష్ణా ట్రిబ్యునల్లో ఉంది. మీరు కమిటీ వేసి ఈ కమిటీ ఏ ఇష్యూస్ ని ఫైనలైజ్ చేస్తుంది? అంటే అమికబుల్లీ 2 స్టేట్స్ ఒకవేళ సార్ట్అవుట్ చేసుకోగలిగితే అది సుప్రీంకోర్టు నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ తీసుకోవచ్చు. మేబీ అనదర్ మంత్. అది సిడబ్ల్యూసి చైర్మన్ చూస్తారు. అది ఇప్పుడు 1 వీక్లో ఎజెండా ఇస్తారు. ఎజెండా వచ్చిన ఓన్లీ ఎజెండా మన 12 ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. సో సిడబ్ల్యూసి చైర్మన్ ఏమన్నారంటే ఒక 1 వీక్లో ఆంధ్ర వాళ్ళు చెప్పలేదు. ఇంకా మనం అనుకున్నాము, సబ్మిట్ చేయలేదు.